అరుణాచలం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు, ఇలా ఎర్ర గీత, వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని. అరుణాచల ప్రవేశం కాని చేశాడా, ఆ జీవుని యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు. అందుకే అరుణాచలానికి వెళ్ళడం కానీ, అరుణాచల యాత్ర కానీ, అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కానీ, అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయాలు కావు. ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు. ఏవా కారణములు అంటే, మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి, వినయంతోటి బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే, పరమేశ్వర నాకేం తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప, అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని.